బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు ఎస్ఆర్ఎం వర్సిటీలో కలకలం చెలరేగింది. ఫుడ్ పాయిజన్తో వర్సిటీకి 2 వారాల పాటు సెలవును ప్రకటించింది. ఇప్పటికే ఎస్ఆర్ఎం వర్సిటీ హాస్టల్ని అయితే బంద్ చేశారు. వాంతులు డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. వారం రోజుల్లో 300 మంది విద్యార్థులకు అస్వస్థతకు సంబంధించి ఒకంత ఆందోళన అయితే నెలకొంది. 4 రోజులుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ భోజనాన్ని దారుణంగా ఉందంటూ విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కుళ్ళిపోయినటువంటి గుడ్లు, నిల్వ ఉన్నటువంటి ఆయిల్, పురుగులు పట్టినటువంటి రైస్ను పెడుతున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. సోమవారం నాటి ఘటనను గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి విద్యార్థులైతే వెళ్ళిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయి వివరణ అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏం చెప్తోంది? దీనికి సంబంధించి 300 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. గతంలో ప్రస్తుతం ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా విద్యార్థులు అంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక విమర్శ. ఏమంటున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఎస్ఆర్ఎం కాలేజీలో అయితే ఫుడ్ పాయిజన్ అవడంతో దాదాపు 300 మంది విద్యార్థులకు అయితే అస్వస్థత. అయితే విద్యార్థులు ముఖ్యంగా మేము లక్షల ఫీజులు కట్టించుకుంటున్నారు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా 2 సార్లు విద్యార్థులు అయితే ఇలాగే జరిగిందని అయితే విద్యార్థులు అయితే చెబుతున్నారు. యాజమాన్యాన్ని అయితే ప్రశ్నించారు. అయినా సరే యాజమాన్యం తింటే తినండి, లేకపోతే లేదు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు గొడవ చేస్తే మీ సర్టిఫికేట్స్ ఇవ్వమంటూ అయితే విద్యార్థులను, తల్లిదండ్రులను అయితే బెదిరించడం అయితే జరుగుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే చాలా చోటు చేసుకున్నాయి మురళి. కానీ విద్యార్థులు అయితే చాలా ఆందోళన అయితే జరుగుతుంది. మాకు నాసి రకమైన ఫుడ్ పెట్టడం వల్ల వాంతులు, విరోచనాలు అయితే అవుతున్నాయి, డయేరియా కూడా ఉంది. రోజుకైతే మరి శృతి మించి అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే తెగిస్తుందని అయితే విద్యార్థులు అయితే చెబుతున్నారు మురళి. అధికారులు అయితే మేము ఇప్పుడే వారికైతే సంబంధించి ఒక ప్రభుత్వం అయితే సీరియస్ అయింది, విచారణ కూడా చేపట్టింది. అక్కడున్న గుంటూరు జేసీ కలెక్టర్ కూడా అయితే ఒక కమిటీ అయితే ఏర్పడింది. ఏర్పడి 6,000 మంది అయితే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ విద్యార్థులు కానీ ఉంటున్నారు. కానీ 300 మందికి మాత్రం ఇలా జరుగుతుంది అనేది దీని మీద కూడా త్వరగా విచారణ జరిపి మీకు త్వరలోనే ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కూడా అయితే అధికారులు అయితే తెలుపుతున్నారు మురళి. విద్యార్థులు సోషల్ మీడియాలో మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఫొటోస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చూపెడుతున్నా కానీ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదని, అలాగే దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం ఎక్కడా స్పందించట్లేదు, ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనేటువంటి రీతిలో తిరిగి సమాధానం చెప్తుందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా యాజమాన్యం స్పందిస్తోందా? ఎస్ మురళి, యాజమాన్యం మాత్రం చాలా నిర్లక్ష్యంగా అయితే విద్యార్థుల పట్ల అయితే వ్యవహరిస్తుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేతిలో బలవుతున్న విద్యార్థులు గోడు బయటకు వినిపించకుండా, అవకాశం లేకుండా అయితే యాజమాన్యం అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాల నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు మాత్రం వాళ్ళ జీవితాలకు రక్షణ అయితే కరువైంది. గతంలో 2 సార్లు కూడా ఇదే పరిస్థితి మరలా అదే తందు జరుగుతున్న ఎస్ఆర్ఎం యాజమాన్యం మాత్రం ఏమీ చర్యలు చేపట్టడం మాత్రం శూన్యం. అలాగే అధికారులు కూడా చర్యలు అనేది తూతూ మంత్రంగానే చేస్తున్నారు. మా యొక్క గోడు ఎవరు పట్టించుకోవట్లేదని అయితే మాత్రం యాజమాన్యం అయితే చెబుతున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులు చెల్లించి ఒక ఉన్నత విద్యని తమ పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో లక్షల్లో ఫీజులు కడుతున్నప్పటికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్, అంటే దీనికి సంబంధించి ఆహారాన్ని ఫ్రెష్గా పెట్టకపోవడం కానీ, లేకపోతే ఆహారంలో పురుగులు కావచ్చు, లేకపోతే కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు వస్తున్నాయి అని అంటే వారి ఆరోగ్యానికి సంబంధించి యూనివర్సిటీ ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటుందో తేటతెల్లమవుతోంది. విద్యార్థులు పదే చెప్తున్నప్పటికీ కూడా ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇలానే జరుగుతోంది, కానీ మా గోడును వెళ్ళబోసుకున్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించట్లేదు. కావాలంటే మీరు ఎదురు తిరిగితే మాత్రం మీ సర్టిఫికెట్స్ మా వద్దే ఉన్నాయనేటువంటి తిరిగి మమ్మల్ని బెదిరిస్తున్నారు అనంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేటువంటి ప్రశ్న. తల్లిదండ్రులు అయితే ఒకంత ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల ఉన్నత సంగతి పక్కన పెడితే మా పిల్లల ఆరోగ్యం ఏమైపోతుంది అనేటువంటి మాటకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై దీనికి సంబంధించి పలు రకాలైనటువంటి అనుమానాలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విషయంలో అయితే వెలుగు చూస్తున్నాయి. అధికారుల్ని కూడా యూనివర్సిటీ మేనేజ్ చేస్తోంది అనేటువంటి మరికొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని కూడా అందించట్లేదు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి.